గద్వాల అహోబిలం మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఈ రోజు స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, మంగళహారతులు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గల అహోబిలం మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అవతరించిన రోజైనటువంటి స్వాతి నక్షత్రం కావడంతో ఈ రోజు స్వామివారికి సుప్రభాత సేవ, ఏకాంత సేవ, అభిషేకము, నివేదము, పంచహారతి, ఏకహారతి ఇవ్వడం జరిగింది. సాయంత్రం పానకాల సేవ, పల్లకి సేవ, తదనంతరం మంగళహారతి, ఉంజల సేవతో స్వాతి నక్షత్ర పూజలు ముగుస్తాయని, ప్రతి నెల జరుగు స్వాతి నక్షత్ర పూజలకు భక్తులు అశేషంగా వచ్చి వారి మొక్కులు తీర్చుకుంటారని ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. భాద్రపద మాస స్వాతి నక్షత్రం ఈరోజు జరగనున్నది. అయితే ప్రతి నెల స్వాతి నక్షత్రము దినదిన అభివృద్ధి జరుగుతూ ఉన్నది. స్వాతి నక్షత్రంలో జరిగేటటువంటి ఉదయం నుంచి కార్యక్రమాలు, స్వామివారికి సుప్రభాత సేవ, తర్వాత ఏకాంత సేవ, తర్వాత అభిషేకం అయిన తర్వాత స్వామివారికి నివేదన మహామంగళహారతి, మంగళహారతిలో కూడా పంచహారతి, ఏకహారతి జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తీర్థ ప్రసాద వితరణ జరిగినాయి. సాయంత్రం 6:15 స్వామివారికి పూజా కార్యక్రమాలు, పానకారాధన అంటారు. పానకారాధన అంటే ప్రదోష కాలంలో జరిగేటటువంటి ఆరాధనను పానకారాధన అంటారు. పానకారాధన అయిన తర్వాత శ్రీవారికి పల్లకి సేవ గుడి లోపలనే చేయడం జరుగుతూ ఉన్నది. ప్రతి నెల ఈ కార్యక్రమాలు దినదిన అభివృద్ధి, అంటే ఒక నెలలో జరిగేటటువంటి కార్యక్రమాలు మరి ఒక నెల వచ్చేసరికి భక్తులు పెరగడం, కార్యక్రమాలు ఎక్కువ కావడం జరుగుతూ ఉన్నాయి. ప్రతి వైశాఖ మాసంలో జరిగేటటువంటి స్వాతి నక్షత్రం స్వామివారి అవతార దినం.